గత కొద్ది రోజులుగా నెంబర్ 1 న్యూస్ ఛానల్లో ప్రసారమవుతున్న బెల్లంపల్లికి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ బైబిల్ వ్యతిరేక బోధనలకు సంబంధించిన కథనాలపై ప్రవీణ్ కుమార్ భార్య సిస్టర్ షరోన్ వివరణ ఇచ్చారు. తాము చేస్తున్న బోధనలపై త్వరలోనే పూర్తి వివరణ ఇస్తామని, అప్పటి వరకు కథనాలను ఆపమని కోరిన షరోన్ వారం రోజులైనా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కల్వరీ మినిస్ట్రీస్ ప్రవీణ్ కుమార్ దంపతులు ఏ విధంగా యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారో అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఈ కథనాల గురించి ప్రజలకు ఇచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని కథనాలను యథాతథంగా కొనసాగిస్తున్నాం. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఇప్పుడు సామాన్యుల పక్షాన నిలుస్తుంది. అంటే క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని కొంచెం బలహీనపరిచే విధంగా మరి ఎంతోమంది బాగుపడిన వారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవారు మరి ఈ కథనాన్ని చూసి కొంచెం బలహీనపడుతున్నట్టుగా మాకు కూడా న్యూస్ అందాయి. రెండోది, అన్య జనుల మధ్యలో కూడా క్రైస్తవుల గురించిన మరి ఈ వార్తలు వెళ్ళినప్పుడు అన్యులు క్రీస్తుని ఎరగని వారు క్రీస్తు దగ్గర రావటానికైనా, మరి క్రీస్తుని ప్రేమించడానికైనా వాళ్ళ హృదయాల్లో కూడా ఎన్నో డౌట్స్, ఆలోచనలు మొదలవుతాయి. కాబట్టి క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని రెండోదిగా ఈ కథనాలని మరి మేము పూర్తిగా పరిశీలించి, మాకు కూడా ఒక కమిటీ ఉంది, ట్రస్ట్ ఉంది, మరి పెద్దలు ఉన్నారు, వారందరినీ కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు మీటింగ్ పెట్టి వారితో మేము ప్రత్యేకంగా మాట్లాడి, అంటే స్పెషల్గా ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి మేము చర్చించుకొని దీనికి మరి తగినటువంటి జవాబును మేము ఇస్తాం. కాబట్టి మాకు కూడా ఈ మీటింగ్లో చర్చించుకోవటానికి మరి మేము కొంత సమయాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఇది విన్న నెంబర్ 1 ఛానల్ వారికి మేము చెప్పే క్రైస్తవ జనాంగం పక్షంగా, మరి కల్వరీ మినిస్ట్రీస్ పక్షంగా, దైవ సేవకుల పక్షంగా మేము చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, ఈ కథనాల్ని ఆపమని మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా మీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇది మీకు